యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 చూడండి. జాన్ 19:23 and 24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసేది. ఇదేం వింత, వస్త్రం తీసి 4 భాగాలు చేస్తే అసలు ఎవరికి పనికొస్తుంది అని నేను అనుకున్నాను. అంటే అది ప్రవచన నెరవేర్పు అన్నమాట. ఇట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. 4 భాగాలుగా అతని వస్త్రాలు చేసి ఒక్కొక్క భాగము ఒక్కొక్క సైనికుడు పంచుకున్నాడండి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కీర్తనలో మనం చూస్తున్నాం. కానీ ఇంత ఇబ్బంది పడినాడు యేసు ప్రభు, వస్త్రాన్ని కూడా కోల్పోయినాడు. ఎందుకు అంటే దానికి జవాబు ఏంటి? నీకు నాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించడానికి. దేవుని స్తోత్రం. 5వ చూసినప్పుడు యేసు ప్రభు సిలువలో 7వ మాట పలికినాడు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అది కూడా దావీదు మహారాజు ప్రవక్త ఆయన ప్రవచించినాడు. 31వ కీర్తన 5వ వచనంలో చూడండి. Psalms 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇదంతా మనకు ఒక మంచి మాదిరి. నీ ఆత్మను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎవరైనా ఈ లోకంలో శ్రమ పడుతున్నారా? ప్రతి ఒక్కరికి శ్రమ రకరకాలుగా కలుగుతుంది, రకరకాలుగా ఉంటుంది వారి పరిస్థితులు. కానీ సమస్య ఏదైనా పరిష్కరించుకోవడానికి మనకు మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఆయన అన్నీ కూడా అప్పగించుకున్నాడు కదా. ఆయన శరీరాన్ని రాణువారికి అప్పగించుకున్నాడు, ఆయన కొట్టువారికి తన చెంపను అప్పగించుకున్నాడు, దున్నేవారికి కొరడాలతో కొట్టేవారికి వీపును అప్పగించుకున్నాడు, మేకులతో సిలువ కొట్టేవారికి చేతులు అప్పగించుకున్నాడు, తలను అప్పగించుకున్నాడు, ముండ్ల కిరీటం అమర్చడానికి, బల్యంతో పొడవడానికి తన గుండెను అప్పగించుకున్నాడు. అసలు ఏది ఉంచుకున్నాడు యేసు ప్రభు? నాకు అదే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ప్రభు మార్గంలో. ఒకడు ఆయనను వెంబడించడానికి వచ్చినప్పుడు అంటాడు, నువ్వు ఏమి చూసి నన్ను వెంబడించడానికి వస్తున్నావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేదు. యేసు ప్రభు పేరట ఎంత కూర్చుకుంటారు, ఏది పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు సమస్తం పోగొట్టుకున్నాడు. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఆయన సమస్తము పోగొట్టుకున్నాడు. ప్రభు చూడండి అన్నీ అర్పించుకున్నాడు, ఆత్మను మాత్రం ఎవరికి చేతికి ఇవ్వలేదు. ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినాడు. హీ నోస్ వాట్ టు గివ్ హోమ్. చూడండి, కొందరు మాట్లాడుకుంటారు, ప్రేమ అధికమైన ప్రేమ, మై ఎవ్రీథింగ్, మై హోల్ వరల్డ్, ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, డోంట్ గివ్ అప్ యువర్ సోల్ టు ఎనీ వన్. ఇక్కడ ప్రభు 7వ మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. అది ముందే ప్రవచింపబడ్డది 1000 సంవత్సరాల ముందు. శ్రమల్లో ఉన్న విశ్వాసులు ఎప్పుడు కూడా నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. నీకు చాలా కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, నిన్ను నిందల పాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిన్ను కొడుతున్నారు, ఉపద్రవం చేస్తున్నారు, నిన్ను తక్కువగా అంచనా వేస్తూ చౌకబారుగా చూస్తున్నారంటే వింత లేదు దాంట్లో. దట్స్ నథింగ్ న్యూ ఇన్ దట్. ఈ లోకం ప్రభువును ద్వేషించింది, నిన్ను ఎలా ప్రేమిస్తుంది? నువ్వు ప్రభు మార్గంలో ఉన్నావు కదా. ప్రభువును సిలువకు అప్పగించింది, నీకేమి చేస్తుంది ఈ లోకం? మరి అందుకే
ఈ లోకంలో నువ్వు ప్రశంసలు కానీ, పొగడతలు కానీ, పుష్పగుచ్చాలు కానీ, శాలువలు కానీ, బిరుదులు కానీ ఇవేవి కోరద్దు. నిజంగా నువ్వు ప్రభు బిడ్డవైతే ఆయన నీ సిలువెత్తుకొని ప్రతిదినం నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. అదే యేసు ప్రభువు చూపిన మాదిరి. నువ్వు సిలువెత్తుకొని ప్రభువును వెంబడించడానికి రాజరికపు పిలుపు నీకు దేవుడిస్తే నీవు అన్నీ పాడు చేసుకొని ఇప్పుడు నీ మతి భ్రమించి పిచ్చి వేషాలు వేసి వ్యర్థమైన వాటి కొరకు ఎంత పరుగులెడుతున్నావు. అందుకే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. భక్తిహీనుల పాదములు ఎప్పుడు కూడా జారుడు చోట ఉంటుందంట. నువ్వు ఎంతెత్తే దిగినా నీకు ప్రభు కృప లేకుంటే జారిపోతావు కిందికి, అధోగతి పాలవుతావు. మనం బ్రతకడానికి నేర్చుకుంటామండి. టు టెల్ ఇట్ వెరీ షార్ట్లీ, యూ విల్ నో హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ శ్రమలు ఏ విధంగా ఎదుర్కోవాలి. పేతురు తన పత్రికలో, పేతురు అయితే 3.5 సంవత్సరాలు చాలా కాళ్ళలో కాళ్ళు వేసి దగ్గరగా నడిచినాడు కదా యేసు ప్రభు. యేసు ప్రభువుని గురించి బాగా తెలిసినవాడు, శిష్యుల్లో ప్రధానుడు, అపోస్తలుడు, సంఘానికి మూల పురుషుడు పేతురు. ఆయన అంటున్నాడు మొదటి పేతురు 4వ అధ్యాయంలో మీరు చూడండి 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించడం మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. 19వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. కష్టాలు రాగానే గుడి వద్దు, బడి వద్దు, దేవుని సేవకులు ఏం ప్రార్థన చేయొద్దు, నాకు నేను ఇంకా మందిరానికే పోను, ఇలాంటి మరి అల్పమైన తీర్మానాలు చాలా తప్పుడు త్రోవలు పెడుతుంది. నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పేతురు భక్తుడు. అంటున్నాడంటే నీవు దేవుని చిత్త ప్రకారమే ఒకవేళ నువ్వు బాధపడితే, మనుషులను తృణీకరించినారా, విసర్జించినారా, అబద్ధంగా చెడ్డ మాటలు ఆడుతున్నారా, లేని వార్తలు నీ మీద పుట్టిస్తున్నారా, దేహ ఉపద్రవం చేస్తున్నారా, నీది ఉన్నది దోచుకున్నారా, నువ్వేం భయపడిన అవసరం లే. యేసు ప్రభు ఏ విధంగా తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో, తండ్రి అయిన దేవునికి, అలాగూ నిన్ను నీవు అప్పగించుకో. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను నీకు సృష్టికర్త ఉన్నాడు, మర్చిపోదు. ఒక పల్సర్ బండి చూస్తే ఎంత బాగుంటుంది, ఒక స్పోర్ట్స్ బండి చూస్తే ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది కదా, కానీ దాని వెనక ఒకడు ఉంటాడు మ్యానుఫ్యాక్చరర్. అలాగే నీ వెనక సృష్టికర్త ఉన్నాడు. నువ్వు అడ్రస్ లేకుండా రాలేదు ఇక్కడ. కష్టాలు వస్తే నేను వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. అందుకంటే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. కనుక నీ సత్ప్రవర్తన వదిలిపెట్టకూడదు, నీ భక్తి మార్గాన్ని వదిలిపెట్టకుండా నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో నమ్మకమైన సృష్టికర్త నీ ఆత్మను అప్పగించుకోవాలి. నీకు న్యాయం ఈ లోకంలో జరగదు. నువ్వు ఎన్ని కోర్టుల చుట్టూ తిరిగినా, లంచాలు ఎంత ఇస్తే వానికి అంత న్యాయం జరుగుతుందేమో, కానీ అన్యాయపు తీర్పు నువ్వు అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు. అయినా డోంట్ లూజ్ యువర్ కరేజ్. యేసు ప్రభు మనకు గురిగా ఉన్నాడు, గమ్యంగా ఉన్నాడు, మార్గంగా ఉన్నాడు, దారి చూపెట్టినాడు. ఈ లోకంలో నీకు ఇలాంటి కష్టాలు వస్తే నువ్వు వెంటనే డిప్రెషన్లోకి పోబాకు. నన్ను అడిగితే సిల్వ సత్యాలు నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా డిప్రెషన్లో పోడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు నో ద ట్రూత్స్ ఆఫ్ ద క్రాస్ యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు డిప్రెషన్. పైగా ఆ బాధలన్నింటినీ జయించడానికి నీకు శక్తి వాక్యంలో నీకు లభ్యమవుతుంది. నీ సత్ప్రవర్తన కానీ, నీ భక్తి కానీ, నీకున్న తీర్మానాలు ఏవి వదిలిపెట్టకుండా జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ అండ్ మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్. హీ విల్ ప్లీడ్ యువర్ కాజ్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జడ్జ్మెంట్. దేవుని స్తోత్రం. న్యాయము, నీతి జరిగించే దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అందుకే నా ఆత్మను నీకు నేను అప్పగించుకుంటున్నానని ముందే ప్రవచన మాటలు దావీదు ప్రవక్త రాసినాడు. 31వ కీర్తన 5వ వచనం. అలాగే తన ఆత్మను చూడండి, అన్నీ పరులకి పోయింది. శరీరము, వస్త్రము, మరి అతని చెంప మీద కొట్టినారు కదా పిడిగొద్దులు, అన్నీ శరీరంలో ఉన్న మరి మొత్తం అప్పగించుకున్నాడు. వస్త్రాలు అప్పగించాడు, శరీరం అన్నీ అప్పగించుకున్నాడు, కానీ ఆత్మను మాత్రం తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టు వాక్యంలో చూస్తున్నాం. మరి ఒకటి చూడండి, 6వది, ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదని కీర్తనకారుడు ప్రవచించినాడు. నన్ ఆఫ్ హిస్ బోన్స్ విల్ బి బ్రోకన్. ఈవెన్ ద క్రూసిఫిక్షన్ ఈజ్ సో సివియర్. ఎంత బాధాకరమైన శిలువ మరణంలో కూడా
యేసు ప్రభు యొక్క ఎముకల్లో ఒక్కటైనను విరగలేదు. ఇది 1000 సంవత్సరాల ముందే ప్రవక్త ప్రవచించినాడు. 34వ కీర్తన 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈ కీర్తనలో చాలా అద్భుతమైన కార్యం ఉంది. 34వ కీర్తన 4వ వచనంలో భయములన్నిటి నుండి విడిపిస్తాడను, 6వ వచనంలో శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడను, 19వ వచనంలో మరి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించు. దేవుని రెక్కల క్రింద వచ్చే వారి కార్యాలు అన్నిటినీ ఆయనే నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. అన్నిటినీ. తర్వాత ఎముకలు కూడా అన్నిటినీ కాపాడి ఒక్కటి కూడా విరిగిపోలేదు. మీకు తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నారు. రాణు వారు వచ్చి అతని ప్రాణం పోయిందా లేదా అని మరి వారు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు, మరుసటి రోజు పస్కా ఆచరించే దినం కాబట్టి వీరి మృతదేహాలు శిలువలో వేలాడకూడదు, అందుకే వారిని మోకాళ్ళ మీద బలంగా కొడతారు. కొట్టి శిలువ మీద వేలాడ వారి ప్రాణాలు తీసేస్తారన్నమాట. కానీ వీరు వెళ్ళేలోగా రాణు వారు శిలువ తట్టు వెళ్ళేలోగా యేసు ప్రభు అప్పటికే తన ప్రాణము అర్పించి ఉన్నాడు. యోహాను సువార్త 19:33లో ఉంది. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూసి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారాను. అప్పటికే ప్రాణం పోయిందంటే యేసు, ఎందుకంటే ప్రాణం ఎవరు నా ప్రాణం తీయలేరు అంటాడు కదా, ఎవరు కూడా నా ప్రాణం తీయరు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18. నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన్నాను. అంటే సర్వలోక పాప పరిహార్థం యేసుప్రభువే స్వయంగా తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం విమోచన క్రయధనంగా సర్వమానవాళి కొరకు ఆయన అర్పించినాడు. అంటే ప్రాణం పెట్టినాడు, రాణు వారు తీయలేదు. యేసుప్రభు యొక్క మరణం హత్య కాదు, ఆత్మహత్య కాదు, ఏదో విషయం దాకా చనిపోయినాడు, లేకుంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు కాదు. తనంతట తానే మానవాళి కొరకు పాప పరిహార్థమై ప్రాణం పెట్టినాడు. మీరు నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నా ప్రాణం ఎవరు తీయరు, నా ప్రాణం నా అంతటా నేనే పెడుతున్నాను అని అంటున్నాడు. ఎముకల్లో ఒక్కటైనను విరిగిపోలేదు. 2 బందిపోట్లు ఎముకలు విరిగింది, కుడి పక్కన ఉన్నవాంది ఎడమ. ఎందుకంటే మోకాళ్ళు ఇరగొట్టగానే ఏమవుతుందంటే ఆ షోల్డరు, ఆ తల కిందికి వేలాడిపోతుంది. అప్పుడు అసిఫిక్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఊపిరాడక వారు చనిపోతారు. అలాంటి మరణము యేసు ప్రభుకు కలగలేదు. హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్ అకార్డ్ అండ్ నన్ ఆఫ్ హిజ్ బోన్స్ వేర్ బ్రోకన్. 7వ చూసినప్పుడు స్నేహితులందరూ కూడా దూరంగా ఉండి ఈ గమ్మత్తు చూస్తారని ముందే ప్రవక్త ప్రవచించినాడు. కీర్తనల గ్రంథం 38:11 చూడండి. నా స్నేహితులను, నా చెలికాండును, నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నాను, నా బంధువులు దూరముగా నిల్చున్నారు. దీనికి కూడా సిలువను మాదిరిగా ఉంచుకునే దేవుని బిడ్డలు ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇక అన్నీ ఉన్నప్పుడు బంధువులు నిండుగా వస్తారు. మీకు ఒక ప్రమోషన్ దొరకనియండి, మీ ఇంటికి వచ్చేస్తారు. లేక మీకు డబ్బులు ఎక్కువైనప్పుడు చుట్టాలు మా చుట్టాలని అందరిలో వారు మీ గురించి చెప్పుకుంటారు. మీకు ఏది లేనప్పుడు ఎవరు రారు. బెల్లం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి. నీకు అన్నీ కోల్పోతే ఎవరిని లెక్క పెట్టాడు. ఇది కూడా యేసు ప్రభు అనుభవించినాడు కదా మన కొరకు అని నేను దేవుని స్తుతించినాను. కష్టాల్లో ఎవరు వస్తారండి? కష్టాల్లో ఎవరు రారు. నీకు అన్నీ ఉన్నప్పుడు ఎంతమంది ఇంటికి వస్తూ ఎక్కుతూ దిగుతూ ఉంటారు. నీకేం లేనప్పుడు అందరూ వదిలిపోతారు. యేసు ప్రభు ఈ బాధను సిలువలో అనుభవించినాడు. అది 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు అంటాడు, నా స్నేహితులు, నా చెలికానులు నా తెగులు చూచి, నా బాధను చూచి ఎడముగా నిల్చున్నారు, నా బంధువులు దూరంగా నిల్చున్నారు. పేతురు అటువంటి వాడు కూడా నా ప్రాణం పెడతా అన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఆ కష్టాల్లో దూరం పోయినాడు. దూరం నుండి చూస్తున్నాడు అనమాట ఏమవుతుందో అని. దగ్గర నిలబడడానికి ఉన్న శక్తి లేదు. శిష్యులందరూ వదిలిపోయినారు. దేవుడు వదిలిపెట్టాడు ఎట్టి పరిస్థితులు అనే విశ్వాసం నీకు ఉండాలి.
కనుక లూకా సువార్త 23:49 చూడండి, దీని నెరవేర్పు ఇక్కడ చూస్తారు. లూక్ 23:49. ఆయనకు నెలవైన వారందరూ గలిలియ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుండి. స్త్రీలు కూడా, స్త్రీలైతే ఎంత వెంబడించినారు యేసుప్రభు అంటే, ఎంత ప్రాణప్రదంగా ప్రేమించినారు. వాళ్ళు కూడా కొంతసేపటికి చాలా దూరంగా నుండి గమనిస్తున్నారు. పేతురు 3 సార్లు బొంకేసినాడు అప్పటికి, ధైర్యం లేక. నేను ఎన్నడూ ఎరగాను ఆయన అని అంటున్నాడు. నాకు అసలు ఎవరో కూడా తెలియదు అన్నాడు. అంటే ఎన్నెన్ని ఇబ్బందులు ప్రభు భరించినాడు. నీ సొంత వారు దూరమైనప్పుడు నువ్వు ఏడుస్తావు కదా, అట్టి ఏడుపు మానాలి. ఇవన్నీ ధ్యానించినప్పుడు నీకు అదే సిల్వ శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. వదిలిపెట్టినా, అందుకే పౌలు అంటాడు, మీకు ఏది ఉన్నా లేకున్నా ఉన్నవారందరూ లేనట్టే ఉండాలి. యూ షుడ్ బి అటాచ్డ్ మోర్ టు ద లార్డ్. ఇవన్నీ తాత్కాలికమైన బాంధవ్యాలే కదా. ప్రభుతో నీకున్న బాంధవ్యమే అది నిరంతరం నిలుస్తుంది. అదే నీ బలం, అదే నీ శక్తి. వీళ్ళందరూ వెళ్ళిపోయినారండి. శిష్యులు లేరు, స్త్రీలు లేరు. చాలా వికటంగా ఇన్నర్ కోర్ గ్రూప్లో ఉండే పేతురు యాకోబు యోహాన్ అంటే ద ఇన్నర్ సర్కిల్. దాంట్లో ఉన్నవారు కూడా ఒకరు కనబడు. యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు కూడా లేడు. 3.5 సంవత్సరాలు యేసు రొమ్మున అనుకున్నాడు యోహాన్. అతను కూడా కనబడడం లేదు. పోయి మళ్ళీ మారుమనసు పొంది తిరిగి వస్తాడు. అంటే నేను ఏమంటున్నానంటే, శిష్యులందరూ పారిపోయినారు, పేతురు మరి వెళ్ళిపోయినాడు, స్త్రీలు కూడా దూరం నుండి చూస్తున్నారు. ఇది ఒక ప్రవచన నెరవేర్పు. దిస్ విల్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్ హూ ఫాలోస్ జీసస్. పీపుల్ మే ఫర్సేక్ యూ, పీపుల్ మే డిస్కార్డ్ యూ, కానీ ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం ఉండాలి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో. ఈ లోకంలో ఉన్నవారందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్నెన్నడూ విడువాడు, నిన్ను ఎడబాయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఒంటరిగా ఉన్నాడు, అందరూ విడిచిపెట్టినారు. స్నేహితులందరూ కూడా శత్రువులుగా మారిపోయినారు. స్నేహితులు శత్రువులుగా మారినప్పుడు మీ యొక్క స్పందన ఎలాగుంటుంది? మీరు చాలా కాలం నుండి స్నేహితం చేసినారు ఒక వ్యక్తితో, ఒక్కమడిగా నేను మోసం చేసినాడు, స్టాబింగ్ ఫ్రమ్ ద బ్యాక్, నీ వెన్నపోటుకు వేసినాడు, నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నిన్ను మోసం చేసినాడంటే అది భరించలేంది కదా. పైగా ఇంటిలో ఉండేవాడే నీకు విరోధంగా ఉంటే అది ఇంకా చాలా మానసికంగా కృంగిపోయే పరిస్థితి. కొందరు అంటారు, యేసుప్రభు అసలు యూదాను ఎందుకు ఎన్నుకున్నాడు 12 మందిలో? నేను అట్టివారితో అడుగుతాను, అసలు నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఈ మార్గంలో? యూదాయను ఎందుకు ఎన్నుకున్నాడు అంటున్నావు, నువ్వే ఎంత గొప్పవాడిని అని నిన్నెందుకున్నాడు, నేనేం గొప్పదాన్ని నన్ను ఎన్నుకున్నాడు. ఆ యూదా మోసం చేసి ముద్దు పెట్టి మోసం చేసినాడండి. అది ఇంకా ఎంత అంటే వెరీ డిఫికల్ట్ టు సాల్వ్. ఒకడొచ్చి కొట్టిండు, 2 దెబ్బలన్నా సహించవచ్చు, కానీ ముద్దు పెట్టి అప్పగిస్తే అది ఎలాగుంటుంది? అయినా యేసుప్రభు యొక్క స్పందన ఎలాగుంది? యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా? ఆ మాట చాలా చాలా దయనీయంగా, ఎంతో బాధ కలిగిస్తుంది అది చదువుతున్నావు. ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావు. మనం ఏమంటాం? అరే ఇంత మోసమా నువ్వు చేసేది? నువ్వు అన్నం తిన్న ఇంటికే కన్నం వేసినావా? అమ్మో ఎన్ని మాటలు అంటాం కదా, ఏసి మాటలు ఏవి పలకలేదు. యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావు. ఈ 12 మందిలో యూదా కూడా ఎంపికైనాడు కదా, ద రాయల్ అండ్ హై కాలింగ్ టు బీ ద డిసైపుల్, లేటర్ ద అపోస్టల్. కానీ వాని హృదయము పాపంతో నిండింది, దురాశ గర్భం ధరించి పాపము కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. అది యూదా విషయం ఎంత చక్కగా నెరవేరిందో మీరు చూడండి. సర్వలోకానికి ఆది సంభూతుడైన యేసు ప్రభు సహవాసం కంటే 30 వెండి నాణాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎంత పిచ్చోడు వీడు, ఈ దినాల్లో సేవకులకున్న తెలివి లేదు వానికి. వాడు 30 వెండి నాళ్ళకి యేసుప్రభు రమ్మేసినాడు. అదైతే పరిశుద్ధ గ్రంథానికి ఎక్కింది. ఈ దినాల్లో సేవా ముసుగులో, భక్తి ముసుగులో 30 వెండి నాళ్ళు కాదు, బంగారం బిస్కెట్లు సంపాదించుకుంటున్నారు. సేవ పేరు మీద ఎంత కోట్లు గడిస్తున్నారు. వీళ్ళకి ఎంత ఉంటుందో తీర్పు నాకు తెలియదు. అంటే 41వ కీర్తన 9వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. ఎవరు చేసినారు కీడు యేసు ప్రభువుకు? నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు, నాతో కలిసి తిన్నవాడు. మేము కలిసి మరి ప్రయాణాలు చేసినాం, కలిసి సేవ చేసినాం. నేను నమ్ముకున్న నా విహితుడు, నా స్నేహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమేను ఎత్తాను.
నేను పెట్టింది తిన్నవాడు నా మీదకే కాలు లేపినాడంటే ఎట్లుంటుందండి? భరించలేని మానసికమైన కృంగుదల వస్తుంది. అసలు ఓర్చుకోలేము అలాంటి కార్యాలు. కానీ సిలువ తట్టు చూడాలి. నువ్వు యేసు కంటే గొప్పవాడవు కావు, గొప్పదానివి కావు. లుక్ టు జీసస్, లుక్ టు ద క్రాస్. ఇవన్నీ బాధలు ఎలా భరించినాడు యేసు ప్రభు. కీర్తన గ్రంథంలో నుండి దావీదు రచించిన కీర్తనలో దావీదు చేత దేవుడు పలికించిన మాట 1000 సంవత్సరాలకు ముందు ఎలాగో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ బలియాగంలో నెరవేరిందో అది ఈరోజు మనం ఒక 8 కార్యాలు ధ్యానించినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి శిలువ శక్తితో మనము ముందుకు సాగాలి. నీకు ఈ లోకంలో శ్రమ ఏది సంభవించినా ఆ మార్గం గుండా యేసు ప్రభు నడిచినాడని నీకు అట్టి జ్ఞానం ఉండాలి. జీసస్ హెస్ వాక్ బిఫోర్ యు. మన ప్రధాన యాజకుడు నీకంటే ముందుగా వెళ్ళినాడు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. సిలువ గూర్చిన ఆ వార్త నీ అనుదిన జీవితానికి శక్తినివ్వాలి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శక్తిని పుంజుకోవాలి. ఎట్టి శ్రమల్లో కూడా నిఠారుగా నిలబడి మరి ఎదుర్కోవడానికి, పారిపోవడానికి కాదు, ఆ శ్రమను ఛేదించుకుంటూ విజయోత్సవంగా వెళ్ళడానికి. పౌలు అంటాడు కదా, ఎన్నో శ్రమలు కలుగుతుంది కానీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేది ఏది కూడా లేదు. శ్రమ అయినను, దుఃఖమైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, యుద్ధమైనను, ఖడ్గమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి నే హోసన్న పాడేదను. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. మీరు క్రీస్తునందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైపోవాలి. ఇదే నా కోరిక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. 1000 సంవత్సరాల ముందే ప్రవక్త దావీదు తన రాసిన కీర్తనలో క్రీస్తు యొక్క వ్యధలు, క్రీస్తు శ్రమలను ప్రవచించి తిరిగి క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క మరి శిలువ వ్యధలను రుజువుపరిచినాడు. నీ వాక్కులు నీ బిడ్డలకు అందిందని మేము నీకు ఘనత చెల్లిస్తున్నాం. విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నాయనా, దేవుని వాక్యము శక్తి గలది. మా హృదయాలు తెప్పరిల్లుతుంది,
మా శరీరాలకు కావాల్సిన త్రాణినిచ్చేది నీ వాక్యమే. మా మనస్సుకు నెమ్మదిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది నీ వాక్యం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, శ్రమలో ఆదరణ కలిగిస్తుంది. కనుక నీకు వందనాలు. నీ వాక్కులు నీ ప్రజలకు దయచేయమని, విన్న వారందరినీ దీవించి వారి కుటుంబాలకు నీ మేలు క్షేమం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.